నయీం కేసులో తొలి పొలిటికల్ వికెట్ పడనుందా? రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టర్ నయీం కేసులో కీలక పరిణామాలకు రంగం సిద్ధమవుతోంది. గ్యాంగ్స్టర్ నయీంతో అంటకాగి అతని అక్రమాల్లో భాగమైన రాజకీయ నాయకులు, పోలీసు అధికారులపై వేటు వేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలి పొలిటికల్ వికెట్ దీపావళి తర్వాత పడనుందని అత్యంత విశ్వసనీయ సమాచారం. నయీంతో సంబంధాలున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్లగొండ టీఆర్ఎస్ నేత, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావుపై మొట్టమొదటగా వేటు పడనుందని తెలుస్తోంది. ఆయనను పదవి నుంచి తప్పించాలని టీఆర్ఎస్ అధిష్టాన వర్గం నిర్ణయించింది. దీపావళి పండుగ ముగిసిన వెంటనే నేతి విద్యాసాగర్ రావు స్వచ్ఛందంగా మండలి డిప్యూటీ చైర్మన్ పదవి నుంచి దిగిపోనున్నారని సమాచారం. నవంబర్ 2న ఆయన రాజీనామా చేస్తారని, అనంతరం నవంబర్ 5న ఆయన స్థానంలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు నారదాసు లక్ష్మణరావు డిప్యూటీ చైర్మన్గా పగ్గాలు చేపడతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అండర్ వరల్డ్ నేర సామ్రాజ్యాన్ని స్థాపించి సామాన్యులను గడగడలాడించిన నయీంతో అనేక మంది రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు అంటకాగినట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. ఇప్పటికే నయీంతో సంబంధాలున్న పలువురు నాయకులు, పోలీస్ అధికారుల పేర్లు బయటకు వచ్చాయి. అంతేకాకుండా నయీం కేసు విచారిస్తున్న సిట్ కూడా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో నేతి విద్యాసాగర్ రావు పేరుని ప్రస్తావించింది. ఆయనకు నయీంతో సంబంధాలు ఉన్నాయని పలువురు బాధితులు సిట్ ముందు వెల్లడించారు కూడా. అంతేకాకుండా నయీం బంధువులు కూడా నేతి సాయంతో తాము సెటిల్మెంట్లు చేసినట్లు వెల్లడించారని సమాచారం. నేతి విద్యాసాగర్ రావుపై వేటు నేపథ్యంలో ఇతర రాజకీయ నాయకులపైన చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నయీం కేసులో తాము పారదర్శకంగా వ్యవహరిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తూ వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు పలువురిపైన చర్యలు తప్పవని వినిపిస్తోంది. దీంతో నయీంతో సంబంధం ఉన్న టీఆర్ఎస్ నేతలతో పాటు ఇతర పార్టీల నేతల్లోనూ గుబులు మొదలైంది.